వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఆగస్ట్ 20 రోజున థర్డ్ షిఫ్ట్ పేపర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను హైకోర్టు ఎగ్జామ్స్లో. అయితే ఒక విషయం అండి, ఇక్కడ ఏంటంటే ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తుందండి, సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండబోతుంది. ఏంటంటే ఈ ఒక్క ఎగ్జామ్కనే కాదు, మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండబోతుంది. సో కీప్ వాచింగ్ అండి, డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, the US Agency for International Development in May 2024 collaborated with Vignan's Foundation for Science, Technology and Research from which state to mitigate climate change and promote agroforestry. సో USAID అనేది మే 2024లో ఎవరితోని ఒప్పందం చేసుకుంది అని అంటున్నారు. దేనికోసం? ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ యాక్షన్ ఉంది కదండి, వాతావరణ మార్పుల వల్ల మనకు ఎటువంటి చర్యలు అయితే జరుగుతున్నాయో, అంటే మనకు నెగిటివ్ యాక్షన్స్ జరుగుతాయో, సో దాన్ని మిటిగేట్ చేయడం అంటే తగ్గించడం అనమాట. సో అట్లాంటి పరిణామాలను తగ్గించి చేయడం అన్నట్టు. సో అది ఆంధ్రప్రదేశ్. సెకండ్ క్వశ్చన్, in which of the following years did the Andhra Pradesh government draft a plan called Integrated Clean Energy Policy to increase the state's renewable energy capacity? సో పునరుత్పాదక శక్తి వనరుల కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసము ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి ఒకటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డ్రాఫ్ట్ చేసింది. ఎప్పుడంటే ఇది లాస్ట్ ఇయర్ అండి, 2024. థర్డ్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సత్యశోధక్ సమాజ్ ట్రూత్ సీకర్ సొసైటీ ఫౌండెడ్ బై జ్యోతిరావు బాపులే టు ప్రమోట్ సోషల్ అండ్ రిఫార్మ్ ఇన్ మహారాష్ట్ర? ఇది 1883 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్లలో కనపడుతుందండి ఇది. సత్యశోధక్ సమాధిని ఎవరు చేశారు అంటే ఎవరు ఫౌండ్ చేశారు అని చెప్పేసి, ఎవరు ఏర్పాటు చేశారు అంటే జ్యోతిరావు బాపులే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0? సో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉంది కదా, దాని యొక్క లక్ష్యం ఏంటిది అని అడుగుతున్నాడు. 3 లక్షల జాబ్లని క్రియేట్ చేయడం దాని లక్ష్యం అండి. What is the purpose of the Mera Bill Mera Adhikar scheme announced by the government of India in 2024-25 budget? మేరా బిల్ మేరా అధికారం అంటే నా బిల్లు నా హక్కు నా అధికారం. బిల్ అంటే మనం ఎక్కడైనా ఏదైనా సర్వీస్ తీసుకున్నప్పుడు కానీ, ఎక్కడైనా ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు కానీ, సో ప్రోడక్ట్ కొన్నప్పుడు గూడ్స్ అంటారు కదా, సర్వీస్ తీసుకుంటే సర్వీస్ అంటారు కదా. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉంటుంది కదా, జిఎస్టీ. సో జిఎస్టీ రిలేటెడ్గా బిల్ అనేది కంపల్సరీ తీసుకోవడం మన ప్రాథమిక హక్కుగా ఎందుకు చెప్తున్నారు అంటే ఎక్కడ చెప్తున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ అంటే టు ఎంకరేజ్ ద కన్జ్యూమర్స్ టు డిమాండ్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసెస్ ఫర్ దేర్ పర్చేసెస్. సో మనం కొన్న గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ జిఎస్టీ ఇన్వాయిస్ అనేది తీసుకోవడం మన డిమాండ్, మన హక్కు అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆరిజినేట్స్ ఫ్రమ్ నంది హిల్స్ ఇన్ కర్ణాటక అండ్ ఎంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్నార్ రివర్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి. ఇది థర్డ్ క్వశ్చన్ ఐ థింక్. నేను మొన్న చెప్పాను కదా, ఒకటేమో పెన్నార్ రివర్ వచ్చేసి లింక్ ప్రాజెక్ట్ ఉంది కదా, కృష్ణా మరియు పెన్నార్కి లింక్ ప్రాజెక్ట్ ఉంది కదా, అనుసంధానం. ఆ నీళ్ళు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయని ఒకటి ఆలమట్టి డ్యామ్, రైట్. ఎక్కడ కలుస్తాయి అంటే మద్దిలేరు అని చెప్పేసి ఇంకొకటి మద్దిలేరు. సో ఈ 2 వచ్చాయండి క్వశ్చన్స్. ఇప్పుడు థర్డ్ అంటే అదే ఇంకా ఇదే కదండి, ఇంటర్లింకే కదా, పెన్నార్ రివరే కదా. సో ఇక్కడ ఏమంటున్నా అంటే కృష్ణా పెన్నార్ రివర్ లింకింగ్ గురించి కాకుండా ఖాళీ పెన్నార్ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నాడు. సో ఇది నంది హిల్స్లో స్టార్ట్ అవుతుందండి. నంది హిల్స్లో స్టార్ట్ అయ్యే నది ఏది అన్నాడు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఆథర్ ఆఫ్ ఇండికా మెగస్తనీస్? ఇది అయితే ప్రతి ఒక్కరు చేసే ఉంటారు కానీ ఇది వెరీ వెరీ ఈజీ బిట్. ద ల్యాండ్ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ద జమీందార్స్ ఇన్ ద ఆంధ్ర రీజియన్ డ్యూరింగ్ ద బ్రిటిష్ కలోనియల్ పీరియడ్ వాజ్ నోన్ యాజ్? ఇక్కడ ఆంధ్ర రీజియన్ అంటే ఈవెన్ తెలంగాణ ఆంధ్ర అంతా కలిపి ఆంధ్ర రీజియనే అండి, అదనమాట. సో ఇక్కడ ఏంటంటే పేష్కష్. సో ఇక్కడ పేష్కష్ అని అంటే ఏంటంటే జమీందారు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే పాట పాడుకునేవాళ్ళు, గుత్త అంటారు కదా. సో గుత్త తీసుకునేవాళ్ళు ఏంటి, ఈ ఊరు, ఈ 60 ఊళ్ళు, ఈ 50 ఊళ్ళు నాయి, నేను నెలకు నీకు ఫస్ట్ తారీఖుని ఇంత పట్టుకొచ్చిస్తా, సో మిగతా నేను అంటే నేను తీసుకుంటా ప్రజల దగ్గర నుంచి. అయితే వాడు ఆయన ఎంతైనా పన్ను వసూలు చేసుకొని, సో ఫస్ట్ తారీఖున వచ్చేసి అయితే ఈ 60 గ్రామాల నుంచి ఈ జమీందార్ అయితే ఈ నిజాం రాజుకు ఇంత కట్టాలి అని చెప్పేసి దాన్నే ఈ పేష్కష్ అంటారండి. సెకండ్, రుద్ర శంకర్ మిశ్రా ఏ రిసిపియంట్ ఆఫ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫార్మ్స్? కథక్ అండి. మరి ఇంత డెప్త్గా అంటే ఇది చాలా కొంచెం అంటే చాలామందికి ఇస్తారండి, చాలా ఏమంటారు డ్యాన్స్లో ఇస్తారు, వార్డ్స్లో ఇస్తారు, మ్యూజిక్లో ఇస్తారు.
సో వీటన్నిటిలో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ అంటే చాలా కష్టం. ద మేకర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ బారోడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్. అంటే కొన్ని క్వశ్చన్లు అట్లా పడతాయండి. సో అట్లాంటివి పడ్డప్పుడు మనకు రాకపోయినా ఏదో ఒకటి వేసేస్తాము. బట్ ఏంటంటే టెన్షన్ పడదు. కొన్ని క్వశ్చన్స్ అట్లా ఉంటాయి బ్లంట్గా, మరీ ఇట్లా రాడ్ క్వశ్చన్స్ అంటారు కదా, ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో టైం వేస్ట్ చేయదు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు అక్కడ మనం ఐడెంటిఫై చేయగలి ఆ క్వశ్చను మనము టైం వేస్టింగ్ క్వశ్చనా కాదా. సో దానికి ఎంత మనం వితిన్ 30 సెకండ్స్లో ఐడెంటిఫై చేయగలగాలి. ఆ లోపల ఇంకా వస్తలేదు, ఇది నాకు ఇంకో 2 మినిట్స్ పడిపోతుంది, 3 మినిట్స్ అవుతుంది అని అనుకున్నప్పుడు మీరు అది వదిలేసేయాలి ఇక. సో అదే మెయిన్గా టైం మేనేజ్మెంట్ అండి. ఈవెన్ ఈ ఎగ్జామ్ కానివ్వండి, ఎస్ఎస్సి సిజిఎల్ఏ కానివ్వండి, రైట్, ఈవెన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానివ్వండి, రైల్వే ఎగ్జామ్స్ ఏదైనా కానివ్వండి, మీకు ఇక్కడ మేజర్గా టైం మేనేజ్మెంట్. సో ఇక్కడ ద మేకర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ బారోడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఫ్రమ్. సో మేజర్గా దీన్ని ఒక మినీ రాజ్యాంగం అని కూడా అంటారండి. సో భారత ప్రభుత్వ చట్టం 1935. విచ్ ఇండియన్ నావల్ షిప్ వాజ్ డిప్లాయిడ్ డ్యూరింగ్ ద జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ ఇన్ ఆఫ్రికా ఇన్ ఏప్రిల్ 2025. సో ఇక్కడ ఏంటంటే అండి, ఒక ఆఫ్రికాలో దాదాపు ఒక 10 దేశాలకు అనుకుంటా సో మిలిటరీ ఎక్సర్సైజెస్ జరిపారు. టాంజానియా, సౌత్ ఆఫ్రికా వీటన్నిటిని కలిపేసి. సో అది ఫస్ట్ టైం జరిగిందనమాట. సో అక్కడికి మన యొక్క ఈ నావల్ షిప్ని తీసుకెళ్లారు, సముద్ర నౌకని, ఐఎన్ఎస్ సునయన. ద ఛత్రపతి శివాజీ టర్మినస్, ఫార్మర్లీ నోన్ యాజ్ విక్టోరియా టర్మినస్ స్టేషన్ ఇన్ ముంబై, విచ్ ఈస్ అన్ అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ విక్టోరియన్ గోథిక్ రివైవల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా, వాజ్ డిజైన్డ్ బై, డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఫెడరిక్ విలియం స్టీవెన్స్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. In which year was the scheme support to state extension programs for extension reforms launched in India? Extension అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్స్ అవి ఉంటాయి కదండి. సో అది అనమాట. ఇది విస్తరణ అంటారు. జనరల్గా ఏంటంటే వ్యవసాయ విస్తరణ ఉంటుంది. విస్తరణ అంటే ఏంటంటే మామూలు డైరెక్ట్ వ్యవసాయానికి సంబంధించింది కాకుండా, అంటే పంటలు పండించడం అని కాకుండా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడం అనమాట. ట్రైనింగ్ ఇప్పించడం, ఎట్లా పంటలు పండించాలి, ఏ టెక్నాలజీస్ ఏమైనా అడ్వాన్స్మెంట్స్ వస్తే దాని గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, అండ్ వాళ్ళకి మార్కెట్ కలిగించడము, అంటే అమ్మడానికి కొనడానికి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ని చేయడము, లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ అని అంటారు కదా, సో అలా చేయడము. సో ఇవన్నిటిని కూడా మనం ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ అంటాము. సో దానికి సంబంధించి ఎప్పుడు వచ్చిందంటే 2005లో వచ్చిందండి, 2005-2006. ద డెక్కన్ స్టేట్స్ ఫార్మ్డ్ ఏ కన్ఫెడరసీ. సో కూటమి, కన్ఫెడరసీ అంటే ఒక కూటమి ఫామ్ చేశారు డక్కన్ రాష్ట్రాలు. ఎప్పుడు, దేని గురించి? అండ్ డిఫీటెడ్ ద విజయనగర్ ఆర్మీ ఇన్ 1565 ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాటిల్స్. సో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అండి. సో దీన్ని తల్లికోట యుద్ధము అంటారు, రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారండి. రెండు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకటే. సో ఎందుకు అంటారంటే ఇవి యాక్చువల్గా 3 ప్లేస్ల పేర్లు. అక్కడ ఈ యొక్క పటాలాలు ఉంటాయి కదండి, వీళ్ళు వచ్చినటువంటి వీళ్ళు ఆర్మీ సైన్యము ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లలో విడిది చేశారనమాట. సో అందుకని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగింది అనేటువంటి స్పెసిఫిక్గా లేదు, కానీ సో ఈ 3 ప్లేస్లలో జరిగింది అన్నట్టు ఉంది కాబట్టి దీన్ని తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం అంటారు. సో ఇక్కడ ఆ యొక్క విజయనగర సామ్రాజ్యం అప్పుడు వజ్ర వైడూర్యాలతోని, సిరి సంపదలతోని, అదేవిధంగా సైనిక సంపత్తిలో కూడా అధికంగా ఉన్నటువంటి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని జయించడం ఈ దక్కన్ సుల్తాన్లకు ఎవరి వల్ల కాలేదండి. ఇప్పుడున్న బీజాపూర్ సుల్తాన్ అలా ఉంటారు కదా, సో వీళ్ళందరూ ఏం చేశారంటే కూటమి ఒక ఉమ్మడిగా వెళ్ళి అప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పతనానికి ఈ యుద్ధం అనేది కారణమైందండి. హూ వాజ్ ద పయనీర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ దట్? వెరీ డైరెక్ట్ విత్ ఎంఎస్ స్వామినాథన్. ఈయనకి 2024లో భారతరత్న కూడా రావడం జరిగిందండి. 2024లో 5గురికి ఇచ్చారు కదా, అందులో భారతరత్న వచ్చిన వాళ్ళు ఒకరు. మిగతా 5గురు ఎవరండి? అండ్ పివి నరసింహారావు గారు, రైట్, చౌదరి చరణ్ సింగ్, అండ్ ఎల్కే అద్వానీ, మళ్ళీ ఇతను ఇది ఎంఎస్ స్వామినాథన్, కర్పూరి ఠాకూర్, బీహార్ మాజీ సీఎం ఉన్నారు కదా ఆయన ఒకరు, కర్పూరి ఠాకూర్. సో ఈ 5గురికి కూడా మనకు 24లో రావడం జరిగింది. దీనికి సంబంధించిన బిట్లు కూడా వచ్చాయండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే వచ్చాయి, చూడండి దాంట్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్, రైట్, ఆర్టీఎఫ్ అంటే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఇన్ 2024. ఇదేంటంటే స్కీమ్స్ ఆఫ్ రీనేమ్డ్, జగనన్న విద్యా దీవెన అనే స్కీమ్ని ఈ పరంగా చేంజ్ చేశారు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని.
సో ఈ స్కీమ్ చేంజెస్లో చాలా క్వశ్చన్స్ పడ్డాయండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్నిట్లలో కూడా చాలా క్వశ్చన్స్ పడ్డాయి. స్కీమ్ నేమ్ చేంజ్ 6 నేమ్స్ ఏమో చేంజ్ చేస్తారు కదా, సో దాని రిలేటెడ్గా పడ్డాయి, మంచిగా పడ్డాయి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రికమెండెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ హై లెవెల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ టు అడ్రస్ పొల్యూషన్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ద దాల్మియా గ్రూప్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇన్ ద కడప డిస్టిక్ ఇన్ సెప్టెంబర్ 2024. ఇదే అండి. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మారెడ్డి గారు. ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఆయనే ఆపోజిట్గా వేశారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ బడ్జెట్. గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఏంటండి? ఇప్పుడు 2024-25లో కానీ లేకుంటే 2025-26లో మనకు ఎంత ఆదాయం రాబోతుంది, దాంట్లో మనం ఎంత ఖర్చు చేయబోతున్నాము, అండ్ ఆ ఖర్చు కూడా ఎక్కడెక్కడ ఏ రంగాలకు చేయబోతున్నాం అనేది బడ్జెట్ కదండి, అంతే కదా. సో ఇక్కడ ఈ రెవెన్యూ అకౌంట్ అంటే అంతే కదండి, జమ ఖర్చులదే కదా. మెజర్స్ ఆఫ్ గవర్నమెంట్ డెఫిసిట్ అంటే మరి ఒకవేళ మనము ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెడితే దాన్ని డెఫిసిట్ అంటారు, లోటు అంటారు కదా. సో దాని గురించి మెయింటైన్ చేయడం. ద క్యాపిటల్ అకౌంట్ అంటే సో ప్రైమరీ అకౌంట్, ఎక్కడి నుంచి అయితే మనము ఖర్చులు స్టార్ట్ చేస్తామో అది మూలధన అకౌంట్ అంటారు కదా. సో అది. సో ఈ నేషనల్ ఇన్కమ్ అనేది మట్టుకు ఏంటంటే జాతీయ ఆదాయం అండి. ఇది అసలు దీనికి బడ్జెట్తో సంబంధం లేదు. మన యొక్క దేశ ఆదాయాన్ని లెక్కించడం అంటారు కదా, జాతీయ ఆదాయం అది. సో ఇదే ఇక్కడ ఆర్గ్యుమెంట్, నాట్ ఎ కాంపోనెంట్ ఆఫ్ budget. Which article of the Indian Constitution has the provisions related to the extent of executive powers of union? Direct bit అండి. 73 ఎగ్జిక్యూటివ్ పవర్స్. నిన్న మంత్రిమండలి గురించి వచ్చింది ఆర్టికల్ 74. చూసారండి పక్కనే. సో నిన్న ఎగ్జామ్లో 74 వచ్చింది, ఇవాళ ఎగ్జామ్లో 73 వచ్చింది, చూసారా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్పోర్ట్ ఐరన్ ఓర్ ఫ్రమ్ కుద్రేముఖ్ మైన్స్. కుద్రేముఖ్ అంటే గుర్రపు ముఖం అండి. యాక్చువల్ అక్కడ కొండలు గుర్రపు ముఖాన్ని పోలి ఉంటాయంట. సో అందుకే దాన్ని కుద్రేముఖ్ మైన్స్ అంటారు. ఇది ఎక్కడంటే కర్ణాటక అండి. సో కర్ణాటక నుంచి మనకు న్యూ మంగళూరు పోర్టుకే ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ యూజ్ టు అన్నాడండి, చూసారా. యూజ్ టు అంటే ఇప్పుడు లేదు, అది అప్పుడు తీసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చి వాటర్ పొల్యూషన్ అవి ఇవి అవుతున్నాయి, అట్లా ఏమంటారు స్లిట్ వాటర్లో కొంచెం కలుస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చేయడం వల్ల దాన్ని అక్కడ బ్యాన్ చేశారండి. అంటే ఎందుకని యూజ్ టు అన్నాడు, అంటే జరిగి ఉండే ఒకప్పుడు అని గుర్రపు ముఖాన్ని పోలి ఉండే, అది అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి న్యూ మంగళూరు పోర్టు ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. వెన్ ఈజ్ ద శుక్రయాన్ మిషన్ ప్లాన్ టు బి లాంచ్డ్ బై ఇస్రో యాజ్ ఆఫ్ జనవరి 2025. ఇది ఎప్పుడు మన శుక్రయాన్ అంటే శుక్రుడు అంటే వీనస్ అండి, వీనస్. ఓకేనా. మనం ఇంతకుముందు చేసింది ఏంటిది మంగళయాన్, రైట్. మంగళయాన్ అంటే అంగారకుడు, మార్స్, రైట్. ఇదైతే అయిపోయింది, డన్. ఇది ఇప్పుడు పెండింగ్ ఉంది, ఎప్పుడు 2028కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మ్యాచింగ్ అండి. ట్రీస్ రీచ్ గ్రేట్ హైట్స్ అప్ టు 60 మీటర్స్. సో పెద్ద హైట్కి వెళ్ళేటువంటిది అనమాట. సో ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్, బాగా రెయిన్ఫాల్ ఉంటే ఇంతే కదండి. ఇక్కడ చూసుకున్నట్టే షార్ట్ స్టంటెడ్ ట్రీస్, సో చిన్నగా ఉంటాయి. ఇక్కడ రెయిన్ఫాల్ తక్కువ ఉన్న వాటిలో కదండి షార్ట్ మోడరేట్ రెయిన్ఫాల్ అనమాట. ఇక్కడ అంటే తక్కువనే, దీని మరీ ఎక్కువ కాకుండా కొంచెం మోడరేట్ ఉన్న దగ్గర ఇదనమాట, రైట్. అండ్ మోసెస్ అండ్ లించెస్ అంటే ఏంటంటే నాచు అంటారు కదండి, నాచు, కొంచెం నాచు ఒకటి, ఇంకొకటి ఇది లైకెన్స్ అంటే శిలీంధ్రాలు, ఆల్గేలతో కూడిన శిలీంధ్రాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి, ఇవి కొంచెం కోల్డ్ ప్రాంతాలలో ఉంటాయి. సో 3కి చూసుకున్నట్లయితే రైట్. ఇవి ఏంటంటే మరీ ఈ స్టంటెడ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పా కదా మోడరేట్ రెయిన్ఫాల్. ఇవి ఏంటంటే స్టంటెడ్ అంటే గిడసబారిన అంటారు కదా, కొంచెం సన్నగా అన్నట్టు, అంటే ఎక్కువ ఇది ఉండదంట. ఇవి ఎక్కువ రెయిన్ఫాల్ లేదు, మీడియం ఉంది కాబట్టి మీడియంగానే ఉంటాయి అనమాట. ఇది కొంచెం హైట్ తక్కువ ఉంటాయి అనమాట ఈ ట్రీస్. ఇంకోటి డీప్ రూటెడ్ ప్లాంట్స్ విత్ థార్నీ అండ్ వ్యాక్సీ లీవ్స్. చాలా రూట్ చాలా డీప్గా లేపుతాయి, అంటే రూట్ అంటే వేరు అనేది భూమిలో చాలా దూరం వెళ్ళిపోయి, మరియు వ్యాక్సీ లీవ్స్ కొంచెం బంకగా ఉండే ఆకులతోటి, అండ్ థార్నీ అంటే ముళ్ళులు ఉంటాయి. సో తెలుసు కానీ బ్రహ్మజముడు ఇలాంటివన్నీ ఎక్కడంటే అసలు డ్రై ఏరియాస్ వాటిలో ఉంటుంది. సో 2కి C. సో ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ, రైట్. మనమే విన్నర్ కదండి. అండ్ అదేవిధంగా మన రోహిత్ శర్మ గారికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
aims to promote women's empowerment by providing financial assistance of 1500 per month. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమెన్కి ఎవరైతే ఫైనాన్షియల్లీ ప్రికేరియస్ అంటే లోటుతో కూడిన అనమాట, రైట్. సో తక్కువ లభ్యత ఉన్నాయి, కొంచెం అన్ప్రివిలేజ్డ్ అనుకోండి, అన్ప్రివిలేజ్డ్ వాళ్ళకి, ఇన్కమ్ లేనటువంటి వాళ్ళకి 18 నుంచి 59 ఏళ్ళ వరకు మధ్య ఉన్నట్టు ఉమెన్కి నెలకి 1500 ఇస్తామని చెప్పేసి ఒక ఇదండి. ఇది ఆడబిడ్డ నిధి స్కీమ్ అండి. ఇది అనౌన్స్ అయింది, బట్ నాకు తెలిసి ఇంకా మరి ఏమంటారు అమల్లోకి వచ్చిందో రాలేదో ఐడియా లేదు, అమల్లోకి రాలేదు అనుకుంటా. సో కాకపోతే ఇది వస్తే మాత్రం మంచి స్కీమ్ అండి. ఈ యొక్క ఇన్కమ్ లేనటువంటి నిరుద్యోగ యువతి ఉంది కానీ మీరు అప్లై చేసుకోండి, ఆడబిడ్డ నిధి స్కీమ్. ఇది మేబీ అప్లికేషన్ కూడా ఆన్లైన్ ఉండొచ్చండి వస్తే మట్టుకి. ఇది ఒకసారి కనుక్కొని చేసుకోండి లేని వాళ్ళు. ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ లార్జ్లీ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్. ఇది సేమ్ క్వశ్చన్ అండి, ఇందాక వచ్చింది కదా మినీ ఇండియా అని, మినీ రాజ్యాంగం అని చెప్పా. ఆయన ఆప్షన్ కూడా ఆన్సర్ కూడా అదే, మన రాజ్యాంగంలో చాలా బాగా ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చెప్పేసి. సో ఇది 2 క్వశ్చన్లు పడ్డాయండి, సేమ్ ఆన్సర్ మళ్ళీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేక్స్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద డెల్టాస్ ఆఫ్ ద కృష్ణ అండ్ గోదావరి రివర్స్. కొల్లేరు సరస్సు కదండి, రైట్. డైరెక్ట్ విట్. నెక్స్ట్ 27. Which mission marked a key milestone in space exploration with ISRO demonstrating space docking capabilities in January 2025? SpaceX అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. స్పేస్ డాకింగ్ అంటే ఏంటండి, ఒక షిప్ని, ఇది స్పేస్ షిప్ని ఇంకో షిప్ తోటి మనం కంబైన్ చేయడం అన్నట్టు. డాకింగ్ అంటారు కదా, ఇప్పుడు మీరు గ్రావిటీ అలాంటి మూవీలు కనుక చూసుకుంటే, సో ఇది ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకొక స్పేస్ షిప్ ఉంటుంది. సో దీన్ని ఇలా తీసుకొచ్చి దీన్ని డాకింగ్ చేస్తారనమాట. సో ఇది కలిసిపోతుంది, కలిసిపోయి ఒకటే యూనిట్ లాగా వర్క్ అవ్వడం జరుగుతాయి. కాకపోతే ఏంటంటే అండి, ఇప్పుడు ISSలో ఉన్నప్పుడు ఇది ఏంటంటే 30,000 km/h స్పీడ్తో తిరుగుతుంటుందండి పర్ అవర్. సో అంత స్పీడ్లో వీటిని ఇది అదే స్పీడ్తో తిరుగుతుంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే చాలా ఒక కంట్రోల్డ్ ఫేజ్ ఉంటుందండి, మెల్లిమెల్లిగా దగ్గర తీసుకొచ్చి ఆర్బిట్స్ తగ్గించి డాకింగ్ చేస్తారు. సో అందులో మన ఇండియా సక్సెస్ కూడా అయిందండి ఈ యొక్క మిషన్లో. నెక్స్ట్, హూ లెడ్ ద రెబెలియన్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ ద 1857 రివోల్ట్? కోరుకొండ సుబ్బారెడ్డి, రైట్ ఆన్సర్. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ హైకోర్ట్? ఇంత డెప్త్గా అవసరం లేకపోవచ్చు అండి, అడగకపోవచ్చు, బట్ అడిగారు కానీ, బట్ ఇది టఫ్ క్వశ్చన్ అండి. ఢిల్లీ హైకోర్ట్. నెక్స్ట్, వాట్ వాజ్ ద అమౌంట్ ఆఫ్ శాంక్షన్ స్కాలర్షిప్ అండర్ ద ఏపీ గవర్నమెంట్స్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఫైనాన్షియల్ అసిస్టెంట్? చూసారా, ఇది కూడా నిన్న ఆప్షన్లలో ఉంది, ఇది మనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. సో ఎంత ఇస్తారండి ఎస్సీ వాళ్ళకి విదేశాల్లో చదువుకోవడానికి, ఫారిన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి? మనకు అక్టోబర్ 2024 నుంచి స్టార్ట్ చేశారు, 10 లక్షలండి. Which of the following is constituted under Article 280 of the Constitution to make recommendation to the President in regard to the distribution of the net proceeds of taxes between the Union and the states? సో నిన్న కూడా వచ్చిందండి, చెప్పాను మీకు 280 ఫైనాన్స్ కమిషన్ అని చెప్పేసి సేమ్ క్వశ్చన్, అండ్ 324 ఎలక్షన్ కమిషన్ అని కూడా చెప్పాను మీకు గుర్తుంటే, బట్ ఇది రాలేదు. ఇదే క్వశ్చన్ వచ్చింది యాక్చువల్గా నిన్న, సేమ్ క్వశ్చన్. Which of the following is the only wildlife sanctuary in Andhra Pradesh that is home to the Asian elephants? ఇక్కడ చూసుకున్నట్లయితే కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండి, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది, బార్డర్లో, చిత్తూరు తమిళనాడు బార్డర్లో ఉంటుందన్నమాట. సో 200 సంవత్సరాల తర్వాత మనకు ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్ అనేది కనిపించడం జరిగిందండి ఇక్కడ. సో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట, ఏషియన్ ఎలిఫెంట్, రైట్. పాల్ఘాట్ లైస్ ఆన్ విచ్ రిచ్? పాల్ఘాట్ మనకు ఎక్కడంటే కేరళ సైడ్ ఉంటుంది, కానీ ఇప్పుడు 2 పర్వతాల మధ్యలో అన్నామలై హిల్స్ మరియు నీలగిరి హిల్స్ మధ్యలో ఒక చిన్న పాస్ లాగా కొన్ని కిలోమీటర్స్తో ఉంటుంది. సో దాన్ని మనం పాల్ఘాట్ అంటాం. సో అది వెస్టర్న్ ఘాట్స్లో ఉంది, పశ్చిమ కనుమలు, కానీ కేరళ అంటే ఇటే కదా పశ్చిమ కనుమలు. In which state are the 8 cannons of the Ahom period on the bank of Sivasagar tank situated? మీరు కనుక యునెస్కో సైట్స్ గురించి చదువుకొని ఉంటే, మనకు యునెస్కో సైట్స్లో అహోం సమాధులను ఉంటాయి కదండి, అహోం సమాధులన్న చెరోయిదరా అని ఉంటుంది కదండి, అదొకటి. ఇవన్నిటి కూడా మొయిదం సమాధులు అన్నా కూడా ఇవన్నీ కూడా ఒకటే అండి. సో వీటికి
యునెస్కోలో చోటు లభించిందండి. సో ఇక్కడ మీకు అహోం పీరియడ్ అన్నారు కాబట్టి ఇది అస్సాంలోనే ఉంటాయి ఇవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫోకసెస్ ఆన్ ఎన్హాన్సింగ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్? ఇది జగనన్న ఆరోగ్య సురక్ష అండి. మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఇయర్. సేమ్ బిట్ వచ్చిందండి. అంటే ప్రవాసీ దివస్ ఎప్పుడు జరుపుకుంటామని చెప్పేసి వచ్చింది కదండి, జనవరి 9th. సో ఆయన జనవరి 9th 1915లో మనకు సౌత్ ఆఫ్రికా నుంచి మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టడం జరిగింది మహాత్మా గాంధీ గారు. ద రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. సో ఈ యొక్క రెసిడ్యూరీ పవర్స్ ఉంటాయి కదా, అంటే మనకేంటి మామూలుగా ఏంటి, కేంద్ర జాబితా, సెంట్రల్ జాబితా, ఉమ్మడి జాబితా 3 ఉంటాయి రైట్. ఒకవేళ ఏదైనా ఒక అంశం ఈ మూడిట్లో లేనిది కనుక ఉన్నట్లయితే అది దాని మీద పవర్ అంతా కేంద్రానికి ఉంటుంది. ఈ అంశాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఆల్సో నోన్ యాజ్ ద సిపాయి మిటిని బిగాన్ ఇన్ విచ్ సిటీ? మీరట్లో స్టార్ట్ అయింది కానీ ఫస్ట్ మీరట్. విచ్ ప్రోగ్రామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ అర్బన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ సిస్టమ్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్? అటల్ మిషన్ అమృత్ స్కీమ్ అంటారు కదా, అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో పునరుజ్జీవింపజేయడం, రెజ్యువనేషన్ అంటే పునరుజ్జీవింపజేయడం, అండ్ అర్బన్ అంటే పట్టణాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, మార్పు ఏ విధమైనటువంటి మార్పు, పునరుజ్జీవమైన మార్పు. సో అట్లాంటి మిషన్ అని అమృత్ ఆ స్కీమ్లో భాగంగా ఇది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లాంచ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ విత్ కొలాబరేషన్ ఆఫ్ ఐఐటి మద్రాస్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ త్రూ డిజిటలైజేషన్? ఇది విస్తార్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ నేను చెప్పా కదా, వ్యవసాయ విస్తరణ సేవలను వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నారు. టు డిజిటలైజేషన్, సో డిజిటల్గా ఆన్లైన్ ద్వారా. సో దానికి విస్తార్ అనేది, విస్తార్ ఫుల్ ఫామ్ ఏంటంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్. సో అదండి విస్తార్. మళ్ళీ ఒకసారి చెప్తామండి, వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్. సో అదనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. 41. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఈ పేపర్లో 10 ఇంగ్లీష్ ఉన్నాయి రైట్, అండ్ 30 మెంటల్ అబిలిటీ రీజనింగ్ ఉంది, అండ్ 40 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంది రైట్. రీజనింగ్ అండి. మర్కంటైల్ అంటే కమర్షియల్, అంతేగాని ఈ మర్చెంట్ దానికి సంబంధించింది, ఇది వ్యాపారానికి సంబంధించింది. సో కమర్షియల్ అన్నా కూడా అదే కదండి. అరౌండ్ ద క్లాక్ అంటే ఏంటి, క్లాక్ పొడవుతున అంటే చుట్టూతన, మన క్లాక్ నడిచినంతసేపు ఎన్ని గంటలు అయితే అంటే టోటల్ ఎంటైర్ డే, ఆల్ డే అండ్ నైట్. అబాండెన్స్, దీనికి యాంటానిమ్. ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది కేర్ఫుల్ అండి. ఇక్కడ వాడు యాంటానిమ్ అడుగుతున్నాడా, సినానిమ్ అడుగుతున్నాడా, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే దాన్ని మనం కేర్ఫుల్గా చూడాలి, ఫస్ట్ క్వశ్చన్ పూర్తిగా చూడాలి. సో అబాండెన్స్ అంటే మిక్కిలి లభ్యతగా ఉన్నది, బాగా కలిగి ఉన్నది రైట్. సో ఇక్కడ డర్త్ అంటే ఏంటంటే కొరత అండి. సో స్కేర్సిటీ అన్న అదే, డర్త్ అన్న అదే. సో డర్త్ అన్నా కూడా కరెక్టే కాబట్టి ఇది దీనికి ఆన్సరు. సో కాకపోతే మిగతా వర్డ్స్ కూడా చెప్తాను చూడండి. బౌంటీ అంటే అక్కడ ఉంటుంది కదా మనకు ఒక ఇది కల్కి సినిమాలో బౌంటీ అని ఉంటుంది కదా. సో ఒకరి మీద ఎక్కువ డబ్బులు పెట్టి ఇది చేస్తే కూడా దాన్ని బౌంటీ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనీ పెయిడ్ యాజ్ రివార్డ్ బౌంటీ అంటారు. మనీ పెయిడ్ యాజ్ రివార్డ్, లేకపోతే ఒక లార్జ్ అమౌంట్ని కూడా బౌంటీ అంటారు. అండ్ ఇక్కడ ఇనండేషన్ అంటే ఫ్లడెడ్ విత్ వాటర్. హర్త్ అంటే పొయ్యి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డర్త్. 44. ఏమంటున్నాడు ఇక్కడ, ఆఫ్టర్ ద యాక్సిడెంట్ ఈ ఫెల్ ఇంటూ అన్, ఇక్కడ వర్డ్ అండర్లైన్ ఉన్నదానికి మీనింగ్ చెప్పమంటున్నాడు. అండ్ అన్కాన్షియస్ స్టేట్ కాజ్డ్ బై బ్రెయిన్ డ్యామేజ్ అంటే కోమాలోకి వెళ్ళిపోయాడు అంటారు కదా, కోమా. ద కమిటీ అక్నాలెడ్జ్ ద ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ చేంజ్. ఇన్ఎవిటబుల్ అంటే అనివార్యం, ఇన్ఎవిటబుల్ అంటే అనివార్యం, అంటే నాకు తప్పలేదు అంటారు చూస్తున్నా, కొన్ని అనివార్య కారణాలు వల్ల అప్పుడు ఇన్ఎవిటబుల్, నేను అలా చేయడం అది ఇన్ఎవిటబుల్ నాకు అన్నట్టుగా. దో సమ్ మెంబర్స్ వర్ విజిబుల్లీ డిసప్పాయింటెడ్. సో ఇక్కడ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ అన్నాడు కదా. సో ఇక్కడ ఇదే అండి ఇన్వెటబిలిటీ. ఇక్కడ TABILITE వస్తుంది. ఈ ఏ ప్లేస్లో ఐ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్, అంటే ఇదే రైట్ ఆప్షన్, ఇది ఇన్కరెక్ట్ ఉంది ఇది.
ఏంజల్స్ అడ్వకేట్. ఏంజల్స్ అడ్వకేట్ ఉంటుంది, ఇంకొకటి డెవిల్స్ అడ్వకేట్ అని రెండు ఉంటాయండి. ఏంజల్స్ అడ్వకేట్ అంటే సమ్వన్ హూ టేక్స్ పాజిటివ్ ఐడియాస్ అండ్ అవుట్లుక్ యాజ్ అండ్ an ఐడియా ప్రపోజల్. సో అందరు డిస్కస్ చేసుకుంటే ఒక పాజిటివ్ అవుట్లుక్ని తీసుకొచ్చేవాడేమో ఏంజల్స్ అడ్వకేట్. ఇంకొకడు డెవిల్స్ అడ్వకేట్ ఉంటాడు. అంటే అందులోనే మనం డిస్కస్ చేసే వాళ్ళనే ఈ విధంగా మనం ఒక ఈడియంగా జాతీయం అంటారు కదా, సో అలా చెప్పుకుంటాం అనమాట. డెవిల్స్ అడ్వకేట్ అంటే నెగిటివ్గా ఆలోచించి సో ఇది జరిగితే ఎట్లా, అది జరిగితే ఎట్లా, అంటే ఇది కూడా అవసరం అండి. కొందరు ఏంటంటే కీడించి మీలించి అంటారు కదా, సో ఆ టైంలో ఎవరన్నా ఇలా చెప్తే డెవిల్స్ అడ్వకేట్ అంటారనమాట. ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే పురోగతి, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, రైట్? ఇది ఆన్సర్. ఇంక్లైన్, డిక్లైన్ తెలిసిందే కానీ ఇంక్లినేషన్, డిక్లినేషన్, ఫ్లక్చుయేషన్ అంటే చేంజ్ అవ్వడం, విపరీతంగా చేంజ్ అవ్వడం. ద స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వాజ్ ఎలెక్టెడ్ ఇన్ అ వే దట్ వాజ్ అగ్రీడ్ అపాన్ ఆర్ సపోర్టెడ్ బై ఎవ్రీ వన్, రిఫ్లెక్టింగ్ వైడ్ స్ప్రెడ్ సపోర్ట్ ఫర్ హర్ లీడర్షిప్. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆమోదం చెందించడం వల్ల గెలిచాడని చెప్పేసి, ఎలక్టెడ్ అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటారు కదా, సో అదే చెప్తున్నాడు. సో ఆ ఏకగ్రీవాన్ని మనం యునానిమస్ అంటాం. నెక్స్ట్, ట్రస్టింగ్ ఏ పర్సన్ హూ ఫాల్స్లీ క్లెయిమ్స్ టు హ్యావ్ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ కెన్ రిజల్ట్ ఇన్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. అసలు ఎవడో ఒకడు ఉండి నాకు చాలా వచ్చి అది తెలుసు అంటారు కానీ లోపల ఏమి ఉండదు. సో అట్లాంటివన్నీ నమ్మితే మనం చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నాడు. సో దానికి అర్థం అనేది ఇది కొంచెం టఫెస్టే అనుకోవచ్చు. సో ఇక్కడ కనెజేర్ నిన్న కూడా వచ్చిందండి. చాలా అన్నీ తెలిసినవన్నీ మనం కనెజేర్ అంటాము. వర్చ్యూస్ అన్నా కూడా సిద్ధహస్తుడు, ఘనపాటి, ఒక్కొక్క రంగంలో టాప్ మోస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆ రంగంలో అతను వర్చ్యూస్ అంటాం అనమాట. అండ్ డెలెటెంట్ అంటే ఏంటంటే పైన అధ్యయనం చేసేవాడిని డెలెటెంట్ అంటారు, అంటే మీద కొద్దిగా మరీ ఎక్కువ ఇది కాదు. సో ఇక్కడ ఏంటంటే ఇది నెగిటివ్ సెన్స్లో, వాడికి అన్నీ తెలిసి అంటారు కానీ వాడికి తెలియదు, అట్లాంటి చార్లటన్ అంటారు, రైట్? కొంచెం టఫ్నే అండి ఇది. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. హైపోథిసిస్. చూడండి, హైపోథిసిస్ ఇక్కడే ఈ ఉండాలి, ఐ ఉంది ఇక్కడ, చూసారా? సో హైపోథిసిస్ ఇది రాంగ్. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్, రైట్? ఇక్కడ నుంచి రీజనింగ్ అండి. ఇక్కడ చూడండి, -5 + 10 + 27 + 46. ఫస్ట్ వీటి మధ్యలో డిఫరెన్స్ కనుక్కుందామండి. సో -5కి +15 చేశాడు, అండ్ +10కి +17 చేశాడు, 27కి +19 చేశాడు, అంతేగాని 27 + 19 46. సో 46కి ఎంత చేయాలండి? 21 చేయాలి. సో 67 is the answer. Select the correct mirror image of the given figure which. సో మనం చూసుకున్నట్టయితే మిర్రర్ కాబట్టి మీరు ఇక్కడే క్వశ్చన్ పేపర్లోనే ఇక్కడే రాసుకునేటట్టు ట్రై చేయండి. లేకపోతే మీరు అదేమంటారు, కింద పేపరు, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఎట్లా అంటే చూసుకుంటూ చేయాలన్నమాట. ఇది అంటే ఇక్కడ ఉంది కదండి, ఇది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ అండ్ ఇది ముందుకు ఉంది కాబట్టి ఇక్కడ ఇది ముందుకు వస్తుంది, అట్లా. ఇక్కడ చూస్తే ఇది ముందుకు ఉంది కాబట్టి ఇది ముందుకు వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మిర్రర్ ఇమేజ్. చూడండి, కరెక్టేనా? రైట్. ఒక్కొక్క వర్డ్ చూసుకుంటే వచ్చేస్తుంది. స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నంబర్స్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్. సో ఇక్కడ స్టూడెంట్స్ బయాలజీ, సోషియాలజీ అమాంగ్ అదర్ సబ్జెక్ట్స్. సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సోషియాలజీ ఉంది, బయాలజీ ఉంది. స్టూడెంట్స్ చదువుతున్నవారు ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు అంటే సోషియాలజీ అండ్ బయాలజీ చదివే వాళ్ళు కావాలి, బౌత్ సోషియాలజీ అండ్ బయాలజీ. సో సోషియాలజీ ఏదండి? ఇది సోషియాలజీ. బయాలజీ ఏదండి? ఇది. సో ఈ రెండిట్లో కామన్ ఏదండి? ఈ పార్ట్. సో ఈ పార్ట్ అడుగుతున్నాడు. 6 + 9 + 3 అంతేనా? 12, 9. 1 సెకండ్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం అండి. సో మనకి ఏం అడుగుతున్నాడు? సోషియాలజీ అండ్ బయాలజీ. ఇక్కడ సోషియాలజీ ఇదండి, రైట్? బయాలజీ ఇది. ఈ రెండింటికి కామన్ ఉన్నది. అచ్చా, ఇది అండి, సారీ, ఇది అది కాదు, రాంగ్ వేసాను. ఇది. సో 4 + 3 + 7 + 6 ఈ నలుగురు, రైట్? సో 7 + 7 14 + 6 అంటే 20, రైట్? 44. ఏ మ్యాన్ వాక్స్ కొంచెం ఇది అనాలిసిస్ చేయాలండి. జస్ట్ అంటే టువర్డ్స్ నార్త్కి ఒక 300 మీటర్స్ నడిచాడు, రైట్? అండ్ తర్వాత ఈ టర్న్స్ లెఫ్ట్కు తిరిగి ఒక 1400 మీటర్స్ నడిచాడు, మళ్ళీ లెఫ్ట్కు తిరిగి మళ్ళీ 300 మీటర్స్ నడిచాడు. సో ఈ పాయింట్కి దూరం ఎంత అంటే 1400 కదండి. ఇది
ఏమంటారు రెక్టాంగిల్ ప్రకారం 55. 7 boxes ABCD 7 boxes are kept one over the other. సో ఒకదాని మీద ఒకటి ఉన్నాయట, బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఏ క్వశ్చన్ అయినా తీసుకొని సేమ్ ఆర్డర్లో ఉండవు, ఎక్కడెక్కడో ఉంటాయి, మనం కనిపెట్టాలి. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ P and O. సో P and Oకి మధ్యలో 2 boxes ఉన్నాయట. సో ఇలా P and O, సో మధ్యలో ఉన్నాయి కాబట్టి O ఇలా కూడా ఉండొచ్చు, కానీ OP ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, రైట్. ఓన్లీ Q ఇస్ కెప్ట్ అబౌవ్ C. Cకి పైన Q ఒక్కటే ఉందంట, right. Only C is kept, sorry, Q is kept above C. Sorry, ఇది కాదు, రైట్. నో బాక్స్ ఈస్ కెప్ట్ బిలో O. సో O కింద ఏది లేదంటే ఓనే కింద అన్నట్టు, కానీ సో ఇక్కడ లాస్ట్లో మనం అన్నీ చూసుకుంటే 1 2 3 4 5 6లో ఇక్కడ O లాస్ట్కి ఉంటుంది. D ఈస్ కెప్ట్ ఎట్ సమ్ ప్లేస్ బిలో A. ఏకి కింద ఎక్కడో డి ఉందంట, రైట్. బట్ ఎట్ సమ్ ప్లేస్ అబోవ్ బి. సారీ డి ఈజ్ కెప్ట్ బిలో ఏ కాబట్టి సారీ ఇక్కడ సమ్ ప్లేస్ బిలో ఏ. ఏకి కింద డి ఉంది, బట్ ఎట్ సమ్ ప్లేస్ అబోవ్ బి. బికి పైన ఉంది డి అనేది, అంటే బి ఇక్కడ వస్తుంది. సో రైట్. విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ థర్డ్ అబోవ్ బి. బికి పైన 3 ఉన్నది ఏది అని అడుగుతున్నాడు, రైట్. సో ఓ అనేది అన్నిటికంటే కింద ఉంది అన్నప్పుడు ఈ ఆప్షన్ రాదు కానీ, సో ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ పి, రైట్. అండ్ సికి పైన ఒక్కటే క్యూ ఒక్కటే ఉంది అన్నాడు కదా, సో ఇంకా సి అనేది రెండోది, క్యూ అనేది ఫస్ట్, ఇంకా పైన ఏం లేవు కాబట్టి ఇంతే, రైట్. ఏడిబి, ఏడిబి ఆర్డర్లో ఉండాలి. ఇది పక్క పక్కనే అని చెప్పలేదు, ఏ కింద డి ఉంటుంది, డి కింద బి ఉంటుంది అని పక్క పక్కనే అని చెప్పలేదు. సో ఏడిబి అయిపోయిందండి. ఇక్కడ ఏమన్నా విచ్ బాక్స్ ఈస్ కెప్ట్ థర్డ్ అబోవ్ బి. బికి 3వది పైనుంచి 1 2 3 ఏ అండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 56. ఇవి 2 పేర్స్ ఉన్నాయి కదా, సో దీని తగ్గట్టుగా ఏముంది అని అడుగుతున్నాడు. KO KLMNOP. సో MNOP HJK. సో ఈ ఆర్డర్లోనే రావాలి కదండి. ఇక్కడ నుంచి ఎం తీసుకుంటే ఎన్ వదిలేశాడు, ఓపీ ఉంది, రైట్. క్యూ తీసుకుంటే ఆర్ వదిలేశాడు, ఎస్టీ ఉంది. సో అలా తీసుకోండి. ఎల్ తీసుకుంటే ఎం వదిలేశాడు, ఎన్ఓ ఉంది. హెచ్ తీసుకుంటే మీకు ఐ వదిలేశాడు, జేకే ఉంది. అదే ప్యాటర్న్లో చూసుకుంటే మీరు ఇక్కడ ఇదే ఉంటుందండి, యువిఎస్. ఎస్ తర్వాత టీ వదిలేశాడు, యువి ఉంది. ఎన్ తర్వాత ఓ వదిలేశాడు, పీక్యూ ఉంది, రైట్. స్టేట్మెంట్స్. సమ్ చైర్స్ ఆర్ బెడ్స్. సరే మనం ఇక్కడ రాసుకుందామండి, డ్రా చేద్దాం. సమ్ చైర్స్ ఆర్ బెడ్స్ అంటే మనం ఇలా రాసుకోవచ్చు, చైర్స్ అండ్ బెడ్స్, రైట్. అండ్ సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్. సో ఇంకొక స్టేట్మెంట్ అండి. సో సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్. అయితే ఇక్కడ చైర్స్ కామన్ ఉంది కాబట్టి ఇప్పుడు టేబుల్స్ అనేది ఇలా ఉండొచ్చు, రైట్, లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు టేబుల్స్. అర్థమవుతుందండి. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే చైర్స్ బెడ్స్ ఇలా, రైట్. చైర్స్ టేబుల్స్ ఇలా, రైట్. కాకపోతే ఈ రెండిట్లో చైర్స్ కామన్ ఉంది కాబట్టి ఈ టేబుల్స్ని కూడా చైర్స్కి యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేస్తే ఇలా అన్న యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇలా అన్న యాడ్ చేయొచ్చు. సో ఇలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బెడ్స్ చైర్స్ కామన్ ఉండవు, బట్ ఇలా యాడ్ చేసినప్పుడు అయితే ఏమవుతుందంటే బెడ్స్ ఈ టేబుల్స్ కామన్ ఉంటాయి, రైట్. సో అక్కడ చూస్తే సమ్ బెడ్స్ ఆర్ టేబుల్స్. సమ్ బెడ్స్ ఆర్ టేబుల్స్ ఎప్పుడవుతుంది, ఈ సినారియోలో అవుతుంది, రైట్. నో బెడ్స్ ఆర్ టేబుల్స్ ఎప్పుడవుతుంది, ఈ సినారియోలో అవుతుంది, ఎందుకంటే ఇవి రెండింటికి జాయింట్ లేదు. బట్ ఇది ఇక్కడ ఉంటుందా అనేది మనం చెప్పలేం కదండి. సో అందుకనే ఐదర్ ఏ ఆర్ బి అనే ఆప్షన్ ఉంటే రైట్. సో నైదర్ వన్ నార్ టు ఫాలోస్ అంటే కరెక్ట్. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ alphabetical order, 3 of the following 4-letter clusters pairs are alike in a certain way and thus form a group. చూస్తున్నట్టయితే ద ఆడ్ వన్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఏ తర్వాత BCDE 3 వదిలేశాడు, ఈ తర్వాత F వదిలేసి మళ్ళీ G ఉంది, G తర్వాత HIJ మళ్ళీ 3 వదిలేశాడు. సో ఈ తర్వాత FGH మళ్ళీ 3 వదిలేసి I ఉంది, I తర్వాత J వదిలేశాడు, K రాశాడు, ఒకటి వదిలేస్తున్నాడు మధ్యలో, K రాసి LMN మళ్ళీ 3 వదిలేసి మళ్ళీ O. ఇక్కడ MQ తీసుకున్నట్లయితే MNOP 3 వదిలేసి Q పెట్టాడు. ఇక్కడికి వచ్చినాక ఒకటి వదిలేయాలి కదా, R వదిలేసి S పెట్టాడు, మళ్ళీ 3 వదిలేగల
ఎస్టీయూ టీయూవి తర్వాత డబ్ల్యూ. సో ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది చూడండి. వై తర్వాత జెడ్ఏబి 3 వదిలేశాడు, ఇక్కడ వరకు కరెక్టే అండి. సి తర్వాత డి వదిలేసి ఈ ఉండాలి, బట్ ఇక్కడ డి పెట్టాడు, సో అక్కడ పోయింది. ఈచ్ వోవెల్ ఇన్ ద రైట్స్ వర్డ్ సర్క్యూట్. ఇక సర్క్యూట్ అనే వర్డ్ ఉంది కదా, సో ఈ సర్క్యూట్ అనే వర్డ్లో ప్రతి వావెల్ని ఏం చేశాడు అంటే టు ద లెటర్ ఫాలోయింగ్ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో వావెల్ ఈ వచ్చిందనుకో అక్కడ ఎఫ్ రాస్తాడంట, ఏ వచ్చిందనుకో అక్కడ బి రాస్తాడంట, రైట్. అండ్ ఇన్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ చేంజ్ టు ద లెటర్ ప్రిసీడింగ్ టు ఎట్. ఇప్పుడు ఒకవేళ బి వచ్చిందనుకో దానికి ముందుది రాస్తాడంట, అంటే ఏ రాస్తాడు. ఒకవేళ టీ వచ్చిందనుకో కాన్సోనెంట్ అయితే దానికి ముందుది రాస్తాడు, అంటే ఎస్ రాస్తాడు, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ విల్ బి సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద న్యూ లెటర్ క్లస్టర్ దస్ ఫార్మ్డ్. సో సర్క్యూట్ అనే దాన్ని అట్లా రాసినప్పుడు సెకండ్ నుంచి రెండోది ఏంటి అని అడుగుతున్నాడు. సో మీరు మొత్తం రాయాల్సిన అవసరం లేదండి. ఐకి ఏమొస్తుంది చూసుకుంటే సరిపోద్ది. ఐ అనేది ఏంటిది, ఇది వావెల్, హచ్చు కాబట్టి ఐ తర్వాత ఏముంటుంది, జే వస్తుంది. సో జే ఈజ్ ద ఆన్సర్. పిక్యూఆర్ఎస్టీయూవి అనే 7 స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్కరు సోమవారం నుంచి ప్రారంభమై అదే వారం యొక్క ఆదివారంతో ముగించేలా వేర్వేరు రోజులు పార్టీ ఇస్తారంట అండి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సో సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది, రైట్. టీ మరియు యు మధ్య పార్టీని క్యూ ఇస్తాడు. టీ మరియు యు మధ్యలో పార్టీని క్యూ ఇస్తాడు. సో ఇక్కడ మనము యూఆర్టీ అని కూడా అనుకోవచ్చు, అది మనకు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు అయితే. టీ కన్నా ముందు సరిగ్గా 5 మంది పార్టీ ఇస్తారు. సో సరిగ్గా 5 మంది అంటే 1 2 3 4 5 అంటే ఇక్కడ టీ ఇస్తాడని అర్థం. పి మరియు యు మధ్య పార్టీని ఇద్దరు మాత్రమే ఇస్తారు. పి మరియు యు మధ్య పార్టీని ఇద్దరు మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ కూడా మనం ఇలా రాసుకోవచ్చు కానీ, రైట్. ఎస్ సోమవారం నాడు పార్టీని ఇవ్వడు. సో ఎస్ అనేవాడు ఇక్కడ ఇవ్వడు. ఆర్ మరియు వి పక్కపక్క రోజుల్లో పార్టీ ఇస్తే, సో ఆర్ మరియు వి లేకుంటే వి మరియు ఆర్ అని రాసుకుంటే, సో వీళ్ళు పక్కపక్కన ఇస్తారనమాట. ఇస్తే మరి వి బుధవారం పార్టీ ఇస్తే, వి బుధవారం ఇస్తాడంటే ఆ పార్టీ చూడండి. సో ఇక్కడ ఆర్ ఇక్కడని ఇక్కడని వస్తుంది, రైట్. ఎస్ ఎప్పుడు పార్టీ ఇస్తాడు కనుక్కోమంటున్నాడు, రైట్. ఇక్కడ చూస్తే ఇక్కడ టీ అనేది మనకు శనివారం ఫిక్స్ అయిపోయింది కదండి. సో టీక్యూఈ రావాలంటే ఇక్కడ ఇంకొక రోజు ఉండాలి కాబట్టి ఇది పాసిబుల్ కాదు. సో యూక్యూటీ అనేది పాసిబుల్. సో యూక్యూటీ అయిపోయింది. మరి వి పక్కన ఆర్ ఉండాలి. సో వి కింద ఆర్ రాదు, యూ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఆర్ వస్తాడు. ఇక ఎస్ మండే రాడు కాబట్టి ఇక్కడ ఎస్ వస్తాడు, రైట్. ఇక మిగిలింది ఎవరండి, పియా. సో పీ పైన వచ్చేస్తాడు సోమవారం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడండి, ఎస్ పార్టీ ఎప్పుడు ఇస్తాడని అడుగుతున్నాడు. ఆదివారం. దట్స్ ఇట్. 61 క్వశ్చన్. రోహిత్ ఉత్తరాభిముఖంగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. తర్వాత కుడివైపు తిరిగి మళ్ళీ 17 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు, రైట్. ఉత్తరాభిముఖంగా అంటే ఉత్తరం దిక్కు 100 కిలోమీటర్లు, కుడివైపు అంటే మళ్ళీ కుడివైపు 17 కిలోమీటర్లు తిరిగిండు, రైట్. మళ్ళీ అతడు ఎడమ వైపు తిరిగి అంటే మళ్ళీ ఇటు తిరుగుతాడు, ఇటు తిరిగి మళ్ళీ 44 కిలోమీటర్స్ తిరిగిండు. ఓకే, ఇప్పుడు ఏమంటాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు, ప్రారంభం నుంచి ఇక్కడికి. అయితే సో ఇక లంబకోణ ట్రయాడ్ అండి. ఇక్కడ తీసుకున్నట్లయితే 100 + 4 144 అయితే టోటల్ డిస్టెన్స్, అండ్ ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 17 అవుతాయి. సో ఇది ఏంటంటే అండి, యాక్చువల్గా ఇది ఒక ట్రయాడ్ అండి. మనకి ఇప్పుడు 3, 4, 5 ఇది ఒక ట్రయాడ్ కదా. 7, 20, 21 ఇది ఒక ట్రయాడ్ కదా. సో ఇది ఇక్కడ పైథాగరస్ స్థిరం ప్రకారం ఇది ఏమైతే కర్ణం అవుతుంది, ఇవి 2 సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి. ఇక్కడ ఇది కర్ణం అవుతుంది, ఇది 2 అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి, రైట్. ఇక్కడ మనకు 145, 144 అండ్ 17 అనేది ట్రయాడ్ అండి. సో 17 స్క్వేర్ తీసుకున్నట్లయితే 289 ప్లస్ 144 స్క్వేర్ తీసుకున్నట్లయితే మీకు 20736. సో ఈ రెండు కలిపితే 21025. ఈ 21025 అనేది 145 హోల్ స్క్వేర్ అండి. సో ఇది లంబకోణ ట్రయాడ్ గురించి అడిగాడు క్వశ్చన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్రింది అక్షరం మరియు చిహ్నాల శ్రేణిని గమనించండి మరియు దాని కింద ప్రశ్నకు సమానం అండి. ఓకే, ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎడమ నుంచి కుడికి మనకు కౌంటింగ్ అనేది జరుగుతుంది. దాని ముందు ఒక అక్షరం కలిగి దాని తర్వాత వెంటనే ఒక చిహ్నం గల అక్షరాలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో ఒక అక్షరం ఉండాలి, దాని ముందట మళ్ళీ అక్షరమే ఉండాలి, దాని వెనకాల ఒక సింబల్ ఉండాలి. సో అట్లాంటి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో అక్షరం సింబల్ ఉండాలండి. ఒకటి ఉంది ఇక్కడ, అక్షరం సింబల్ ఇక్కడ ఒకటి ఉంది, అక్షరం సింబల్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా, అక్షరం సింబల్, అక్షరం సింబల్ కలిపి అంటే 4 1 2 3 4 అంటే 4 కరెక్ట్ ఇచ్చారు.
బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ alphabetical order 3 of the following 4 letter clusters does not belong. సో ఇక్కడ ఆడ్ మ్యాన్ ఒకటి తీయాలండి. ఇక్కడ సేమ్ అండి, GH తర్వాత IJ పక్కపక్కన అన్ని UVW XY NO PQ. ఇక్కడ UV XX మిస్ చేశాడు కాబట్టి V ఇక్కడ V రిపీట్ అయింది. ఇది ఆన్సర్ రాంగ్. 64 స్టేట్మెంట్స్ సేమ్ అని ఇంత ముందులాగా. సమ్ వాటర్స్ ఆర్ ఫ్యాన్స్. సో వాటర్స్ ఆర్ ఫ్యాన్స్, ఇది సమ్ వాటర్స్, రైట్. ఆల్ హెన్స్ ఆర్ ఫ్యాన్స్. సో ఆల్ హెన్స్ ఆర్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ లోపల వస్తుందండి హెన్స్. ఈ హెన్స్ అన్నీ కూడా ఫ్యాన్స్, రైట్. అయితే ఈ లోపల వచ్చినప్పుడు కూడా ఇలా కూడా రావచ్చు హెన్స్. ఇక్కడ ఫ్యాన్స్, ఇక్కడ వాటర్స్, వ్యాలెట్స్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హెన్స్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఇక్కడ ఏమంటారు, సమ్ వాటర్స్ ఆర్ హెన్స్ అంటున్నాడు. ఇలా ఉంటే సమ్ వ్యాలెట్స్ ఆర్ హెన్స్ అవుతుందండి. సమ్ వ్యాలెట్స్ ఆర్ హెన్స్ అవుతుంది. బట్ ఇలా ఉందా తెలియదు కదండి. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఆల్ ఫ్యాన్స్ ఆర్ హెన్స్, ఆల్ ఫ్యాన్స్ ఆర్ హెన్స్ కదండి. ఇప్పుడు ఆల్ హెన్స్ ఆర్ ఫ్యాన్స్ వచ్చినప్పుడు సమ్ ఫ్యాన్స్ ఆర్ హెన్స్ అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు ఆల్ హెన్స్ ఆర్ ఫ్యాన్స్ అంటే ఆల్ హెన్స్ ఆర్ ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్లో కొన్నే కదండి హెన్స్ ఉన్నాయి. సో సమ్ ఫ్యాన్స్ ఆర్ హెన్స్ అవుతుంది, కానీ ఆల్ ఫ్యాన్స్ ఆర్ హెన్స్ కాదు. ఎప్పుడైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు అనుకోండి, అప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయి, అంతే తప్ప ఆల్ బీస్ ఆర్ ఏస్ కాదు. సో ఆ కాన్సెప్ట్తో ఇది 2 రాంగే. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఓకే. ఇక్కడ ప్లస్ అంటే ఇది బ్రదరు, మైనస్ అంటే ఫాదర్, ఇది ఇచ్చారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే P డివైడెడ్ బై ఏంది, P ఈజ్ ద సన్ ఆఫ్ B, రైట్. సో P ఈజ్ ద సన్ ఆఫ్ B, N అన్నట్టు ఇక్కడ N కదండి. సో P అనేవాడు ఇక్కడ మనకు మేల్ అన్నట్ట. ఓకే, మళ్ళీ N ఇంటూ వచ్చింది. N ఈజ్ ద సిస్టర్ ఆఫ్, ఇది ఫీమేల్, సిస్టర్ ఆఫ్ Q, రైట్. మళ్ళీ Q ప్లస్ A, ప్లస్ అంటే Q ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. సో ఇక్కడ మేల్ అండి, ఈ బ్రదర్ కదా Bకి, B అంటే ఇక్కడ A, రైట్. మళ్ళీ A మైనస్ T, మైనస్ అంటే A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B, A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ T అంటే ఇక్కడ అగైన్ మేల్, A అన్నాడు ఫాదర్ కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు, N ఈజ్ రిలేటెడ్ టు T, Tకి N ఏమవుతాడు, ఫాదర్ వాళ్ళ సిస్టర్. ఇక్కడ డయాగ్రామ్ని జాగ్రత్తగా పరిశీలించండి. కింద వ్యక్తుల సంఖ్యను సూచిస్తాయి. వీళ్ళు డాక్టర్స్, ఇది సర్కిల్ డాక్టరు, ఈ సర్కిల్ డ్రైవర్, ఈ సర్కిల్ టీచర్స్. అయితే డాక్టర్లు కానీ డ్రైవర్లు అయిన టీచర్లు ఎంతమంది ఉన్నారు. డాక్టర్లు కానీ అంటే ఇది ఇది మొత్తం తీసేయండి. సో డ్రైవర్లు కూడా అయిన టీచర్లు, ఈ భాగం కదండి. సో 9 మెంబర్స్. ABCDEFG 7 ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 7 కదండి, 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఆర్ సిట్టింగ్. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ B అండ్ F. సో Bకి Fకి మధ్యలో 1 పర్సన్ ఉన్నాడంట అండి, రైట్. సో ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద B. సో రైట్ ఆఫ్ ద B అన్నాడు, మెన్షన్ చేశారు కాబట్టి Bకి రైట్ అంటే ఇక్కడ Bకి F తీసేసుకోండి, రైట్. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ F అండ్ G. F అండ్ Gకి మధ్యలో 1 పర్సన్ అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడైనా రావచ్చు, G ఇక్కడైనా రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ B వచ్చింది కాబట్టి ఇక్కడ G వచ్చేస్తాయండి. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ B అండ్ C. Bకి Cకి మధ్యలో 1 పర్సన్ అంటే ఇక్కడ రావచ్చు C, ఇక్కడ రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ F ఉంది కాబట్టి ఇక్కడ C వచ్చేస్తుంది, రైట్. అండ్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ E అండ్ G. ఈకి Gకి మధ్యలో 2 ఉన్నారంటే ఇక్కడైనా రావచ్చు E, లేకపోతే ఇక్కడైనా రావచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ B వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది E. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ A అండ్ Cకి మధ్యలో 1 పర్సన్ అంటే ఇక్కడ C ఉంది కానీ. సో ఇక్కడైనా రావాలి, A ఇక్కడైనా రావాలి. ఇక్కడ ఆల్రెడీ B వచ్చింది కాబట్టి ఇక్కడ A వచ్చేస్తాడు. హౌ మెనీ పీపుల్ సీట్ బిట్వీన్ A అండ్ E వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ద E.
ఈకి రైట్ సైడ్ నుంచి అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేసినప్పుడు ఏకి ఈకి ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఉన్నాడండి. సో ఇక్కడ ఇక మిగతా వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మూమెంట్ చూడండి. సో ఇక్కడ చూస్తే ఇది మళ్ళీ ఇటు జరిగింది 45 degrees ఇటు వచ్చింది, మళ్ళీ 45 degrees ఇటు జరిగింది, మళ్ళీ 45 degrees ఇటు జరిగింది. నెక్స్ట్ 45 degrees అంటే ఎట్లా ఉంటుందండి, ఇలా ఉంటుంది అంతే కదా, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయండి, 3 ఉన్నాయి. ఓకే, ఇది సర్కిల్ తీసుకున్నట్లయితే మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, మళ్ళీ ప్లస్ ఉంటుంది, రైట్. సో మళ్ళీ ప్లస్ ఉన్న పద్ధతి ఇది ఉంది, ఇంకొకటి ఏడు ఉంది, ఇంకొకటి ఇది ఉంది, రైట్. ఈ రెండిట్లో ఏదైనా చూడాలి మనం ఇప్పుడు, రైట్. నెక్స్ట్ ఈ యారో మార్క్ తీసుకున్నట్లయితే ఇది చూడండి, ఇది 90 degrees తిరుగుతుంది. సో రైట్ సైడ్ ఉన్నది కాస్త డౌన్ సైడ్కి అయింది, డౌన్ సైడ్ ఉన్నది 90 degrees తిరిగి లెఫ్ట్ సైడ్కి అయింది, తర్వాత లెఫ్ట్ సైడ్ది 90 degrees తిరిగి అప్ సైడ్కి అయింది, మళ్ళీ తర్వాత ఎట్లా వస్తుందండి, ఇంకా రైట్ సైడ్కి వస్తుంది. సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, -851 -732 -613. ఓకే, ఇది ఒక డిఫరెన్స్ చూసుకోండి ఒక్కసారి. 851కి 732కి తీసుకున్నట్లయితే 11 - 2 9, 4 - 3 1 119, అండ్ 732కి మన 613కి తీసుకుంటే 12 - 3 9, 2 - 1 1 119, 119 డిఫరెన్స్ తీసేసుకోండి. సో 375 దగ్గర అదే 119 తీసేయండి. అండ్ ఇక్కడ 6 - 1 5, 2 - 1 సారీ ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి 256. సో -256 అన్ని మైనస్లో ఉన్నవాటి మైనస్. హౌ మెనీ సచ్ వావెల్స్ ఆర్ దేర్, ఇక్కడ చూడండి వావెల్ ఉండాలంట ఇమ్మీడియట్లీ ప్రిసీజ్ కాన్సోనెంట్ అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోవర్డ్ బై కాన్సోనెంట్. ఒక వావెల్ దాని ముందు కాన్సోనెంటే ఉండాలంట, దాని తర్వాత కాన్సోనెంటే ఉండాలంట. సో కాన్సోనెంట్ వావెల్ కాన్సోనెంట్ ఆ కాంబినేషన్ తీసుకుంటే, సో మనం ఇక్కడ వావెల్ ఉంది కదా, సో కాన్సోనెంట్ వావెల్ కాన్సోనెంట్. సో రైట్, ఒకటి అయిపోయింది ఇక్కడ. కాన్సోనెంట్ వావెల్ కాన్సోనెంట్ 2 అయిపోయినాయి, కాన్సోనెంట్ వావెల్ కాన్సోనెంట్ 3 అయిపోయినాయి, కాన్సోనెంట్ వావెల్ కాన్సోనెంట్ 4 అయిపోయినాయి, కాన్సోనెంట్ వావెల్ కాన్సోనెంట్ 5 అయిపోయినాయి, కాన్సోనెంట్ వావెల్ కాన్సోనెంట్ 6 అయిపోయినాయి. సో 6 ఉన్నాయండి ఇక్కడ, ఇంకా రైట్ సైడ్ లేవు కదా. ఓకే, OQP KLMN OPQ చూడండి, ఓ ఇక్కడ పి రాసి ఇక్కడ క్యూ రాశాడు, క్యూ తర్వాత RS మధ్య 2 వదిలేశాడు, టీ ఇక్కడ రాశాడు, మళ్ళీ యూవికి యూ ఇక్కడ రాసి వి మధ్యలో రాశాడు, చూసారా. ఓ KLMN ఓ తర్వాత PQ ఇట్లా ఇక్కడ ఇంటర్షిఫ్ట్ చేశాడు, RS వదిలేశాడు, టీ రాసి మళ్ళీ యూవి ఇంటర్షిఫ్ట్ చేశాడు. అదేవిధంగా చూసుకుంటే GHI మళ్ళీ జేకే వదిలేస్తే ఏళ్ళు ఇక్కడ రాస్తాం, MN కదా, MN ఇంటర్చేంజ్ చేస్తాం. చూడండి ఇదే ఆప్షన్, సేమ్ ఇది మిర్రరింగ్ కదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఏకి ఏనే ఉంటుంది కదండి, 2 చూసుకున్నట్లయితే సో ఇదండి, ఇది ఆప్షన్ 4th ఆప్షన్ అండి. ఇక్కడ మళ్ళీ ఇది సిలాజిమ్స్ మళ్ళీ వచ్చింది చూడండి, ఇవి కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఇవి ఆల్ ఎరేజర్ ఆర్ వైట్నర్, సో ఆల్ ఎరేజర్ ఆర్ వైట్నర్, బట్ అలాంటప్పుడు ఏమవుతుందండి, సమ్ వైట్నర్ ఆర్ ఎరేజర్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఆల్ వైట్నర్ ఆర్ పెయింట్, సో ఆల్ వైట్నర్ ఆర్ పెయింట్ అంతే కదా, ఈ వైట్నర్ అన్నీ కూడా పెయింట్ కదా, అందుకే సమ్ పెయింట్స్ ఆర్ వైట్నర్ అవుతాయి. సో ఇక్కడ సమ్ పెయింట్ ఆర్ వైట్నర్ చెప్పాగా ఇందాక, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇక్కడ ఆల్ ఎరేజర్స్ ఆర్ పెయింట్ అంటున్నాడు. సో ఎరేజర్ లోపల ఉంది కానీ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది, దీని లోపల ఇది ఉందని తెలుసు. ఇప్పుడు ఇది వచ్చేసి దీని లోపలికి వచ్చింది అంటే ఇది ఆల్రెడీ దీని లోపల ఉన్నట్టే కదా. సో ఆల్ ఎరేజర్ పెయింట్. సో బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలో. 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయంట. సో ఇక్కడ కూడా ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ద బిల్డింగ్ ఈజ్ నంబర్డ్ 1. సో ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 ఫ్లోర్స్ ఉన్నాయి. ఓకే, బి లివ్స్ ఆన్ ద ఆడ్ నంబర్డ్ ఫ్లోర్ బట్ నాట్ 3. సో 3 మీద ఉండడంట బి, కానీ ఆడ్ నెంబర్లో ఉంటాడంట, అంటే 5 కానీ 1 కానీ అయి ఉంటుంది. రైట్,
జరుగుతుంది. ద సమ్ ఆఫ్ ద ఫ్లోర్స్ ఆన్ విచ్ బి అండ్ ఎఫ్ లీవ్స్ ఈజ్ 7. సో బి ప్లస్ ఎఫ్ 7 అంట. సో బి ఆల్రెడీ 5 అనుకోండి. సో బి 5 అయితే ఎఫ్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఒకవేళ బి 1 అయితే ఎఫ్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 7 కావాలండి, అంతే కదా. సో ఇది సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సి లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో ఏ. ఏ కిందనే సి ఉంటాడంట, రైట్. డి లివ్స్ ఆన్ ద టాప్ ఫ్లోర్. డి అనేవాడు టాప్ ఫ్లోర్లో ఉంటాడండి. సో టాప్ ఫ్లోర్లో 6 వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ ఈ 6 అనే పాసిబిలిటీ ఎగిరిపోతుంది కదండి బి అండ్ ఎఫ్లో. సో ఇంకా మిగిలింది ఏంది? 5 + 2a. సో ఇక్కడ 5 కాబట్టి బి అనేది ఖచ్చితంగా 5a. మరి 2 అనేది ఎఫ్ 7 రావాలి కదండి. సో 5 + 2 7 రావాలి కాబట్టి ఇంకా అంతే. ఇంకేమైనా ఉందా? డి లివ్స్ ఆన్ ద టాప్ ఫ్లోర్. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ బి అండ్ ఈ? ఇంకేమైనా ఇచ్చారండి ఇక్కడ. ఇది ఇక్కడ ఇది ఒకటి ఉంది కండి, ఏసీ. సి పైన ఏ ఉంటాడు. సో సి పైన ఏ ఉంటాడు కాబట్టి ఇక్కడ సిఏ రానికి లేదు. ఇక మిగిలిన 2 ఇవే కదండి. సో ఇక్కడే ఉంటుంది ఏసీ. ఇక మిగిలింది ఏంటంటే ఇక్కడ ఈ. సో డిబిఏసిఎఫ్ఈ కాంబినేషన్ అండి. సో హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ బి అండ్ ఈ అంటున్నాడు. సో ఈ బికి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారండి? 3 ఉన్నారు. 1 2 3 ఇది ఆన్సర్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్యాట్ మూవీ గెస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ చామ్ గెస్ట్ బాల్ ఈజ్ కోడెడ్ యాజ్ హౌ ఈజ్ గెస్ట్ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఈ గెస్ట్ అనేది ఎలా కోడ్ చేశానంట. సో గెస్ట్ అనేది రెండిట్లో కామన్ ఉంది కదండి, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. అండ్ ఈ వర్డ్స్లో కూడా కామన్ ఏముందండి? ఎఫ్డి పిఓడబ్ల్యూలో ఐఎన్ఎఫ్డిఎస్ఐలో ఎఫ్డి కామన్ ఉంది. సో అదే గెస్ట్ కదండి. సో గెస్ట్. LMNOXYZ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. అగైన్ టేబుల్ అండి. ఇది రాసుకునేటప్పుడు ఒక్కటి కేర్ఫుల్గా ఉండండి. ఇవి ఎంత కౌంట్ చేసుకోండి. ఖచ్చితంగా 7 అంటే 7 పెట్టండి. మీరు ఒక్కటి మిస్టేక్ చేసినా మొత్తం వద్ది. 1 2 3 4 5 6 7 ఫేసింగ్ సెంటర్. ఓన్లీ 2 పీపుల్ సిట్ విత్ బిన్ వై అండ్ జెడ్. సో వైకి జెడ్ మధ్యలో ఇద్దరే ఉన్నారంట. సో ఈ పాసిబిలిటీ ఉండొచ్చు, ఈ పాసిబిలిటీ ఉండొచ్చు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ వై. సారీ, వైకి రైట్కి ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఫిక్స్ ఇక, ఇది అవసరం లేదు. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ జెడ్ అండ్ ఓ. సో జెడ్ అండ్ ఓకి 2 పీపుల్ కాబట్టి ఇక్కడన్నా రావచ్చు ఓ, లేకపోతే ఇక్కడ అన్నా రావచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ వై వచ్చింది కాబట్టి మధ్యలో ఇద్దరు ఉండాలంటే ఓ ఫిక్స్ అవుతుంది ఇక్కడ, రైట్. అండ్ ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ వై అండ్ ఎక్స్. వైకి ఎక్స్కి మధ్యలో 3 పీపుల్ అంటే వై 1 2 3 ఇక్కడైనా రావచ్చు, లేకపోతే 1 2 3 ఇక్కడైనా రావచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ జెడ్ ఉన్నాడు కాబట్టి ఎక్స్ ఇక్కడే వస్తాడు. అండ్ ఎన్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎమ్. ఎమ్కి లెఫ్ట్లో ఎన్ ఉండాలి, రైట్. సో మనకు 2 ప్లేసులు ఖాళీగా ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడే ఉన్నాయి, ఇంకా మిగతా ఎక్కడ ఖాళీగా లేవు. సో ఇదే అనమాట ఇంకా ఎన్ఎం అంటే. సో ఎన్ లెఫ్ట్ ఉండాలి కదా. సో లెఫ్ట్కి రాసా, ఇటు సైడ్ రైట్ కదా, రైట్. నెక్స్ట్, హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎల్. సో ఇక్కడ ఓ వచ్చింది కదా, ఇక్కడ మిగిలింది ఎవరు? ఎల్. సో ఈ ప్లేస్లో ఎల్. సో అది కూడా అవసరం లేదు ఇక్కడ. ఏమన్నాడు? హూ సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎల్కి థర్డ్. సో ఎల్ రావాలండి, ఎందుకంటే ఎల్ గురించి అడిగాడు కదా. లెఫ్ట్ ఎక్కడ? ఎల్కి లెఫ్ట్ అంటే ఇటు సైడ్ 1 2 3 ఎవరున్నారు ఇక్కడ? ఎమ్ ఉన్నాడు. సో ఎమ్ ఈజ్ ద ఆన్సర్. ABCDEFGH are sitting around a circular table facing the center but not necessary in the same order. సేమ్ క్వశ్చన్ అండి, కాకపోతే ఇక్కడ 8 ఉన్నాయి చూసారా, హెచ్ వరకు ఉన్నాయి. సో హెచ్ వరకు ఉన్నప్పుడు 8 ఉన్నట్టు కదా. సో ఇప్పుడు మనం 8 సర్కిల్స్ డ్రా చేసుకోవాలి ఇక్కడ, బట్ నాట్ నెసరీ ఇన్ ద సెంటర్. జీ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. సో డీకి 4th అంట. ఎవరు? లెఫ్ట్లో ఉన్నాడు కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్టయితే 1 2 3 4 సారీ 4 ఇక్కడ జీ అన్నట్టు, రైట్. ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ. సో ఇది కాంబినేషన్ ఇది, రైట్. అండ్ ఓన్లీ 3 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ హెచ్. సో ఇలా అయినా ఉండొచ్చు, లేకుంటే ఇలా అయినా ఉండొచ్చు కాంబినేషన్.
సో ఇదొకటి. ఏకి ఈకి మధ్యలో ఇద్దరు ఉన్నారు, ఇదొకటి. బి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. సో డీకి థర్డ్ అన్నప్పుడు ఇక్కడ బి వచ్చేసిందండి. సో బీకి హెచ్కి మధ్యలో ముగ్గురు ఉన్నారు కదా, 1 2 3 ఇక్కడ, లేకుంటే ఇక్కడ 3. సో ఖచ్చితంగా హెచ్ అనేవాడు ఇక్కడే వస్తాడు. సో ఇది అయిపోయిందండి, రైట్. ఇక్కడ ఈకి ఏకి మధ్యలో ఇద్దరు కదా. సో ఇంకొక పాయింట్ చూద్దాం మీరు. ఏ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ డి. సో డీకి ఇమ్మీడియట్ నైబర్ అంటే ఇంకా ఇక్కడ మిగిలింది ఇక్కడే కదండి, అంటే ఇక్కడ ఏకి ఇటు సైడ్ హెచ్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏ ఉంటుంది. సో ఇక్కడ ఈ డాష్ డాష్ ఏ ఉంది కదండి. సో మనకు ఏ ఈ ఇక్కడ వచ్చేస్తాడు, అంతేనా, రైట్. సి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. ఇంకేముంది, సి ఇక్కడ వచ్చేస్తాడు. ఇంకా మిగిలింది ఎవరండి, ఇక్కడ ఎఫ్ వచ్చేస్తాడు మిగిలినది. అడిగిన క్వశ్చన్ ఏంటండి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఏకి ఈకి పొజిషన్ ఎంత. సో ఏ నుంచి 1 2 3, లెఫ్ట్ సైడ్ థర్డ్ టు ద లెఫ్ట్. సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు ఇది ఇచ్చాడండి, ఎన్ స్లాష్. స్లాష్ అంటే ఏంటండి, ఎన్ స్లాష్. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ ఇది మీ ఫీమేల్, సారీ మెయిల్. అండ్ ఎన్ఎస్, సారీ ఇక్కడ ఎన్, ఇక్కడ ఎస్. ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ ఇది మెయిల్, రైట్. అగైన్ ఎస్ అండ్ డబ్ల్యూ. ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. సో ఇక్కడ ఫీమేల్. అండ్ బి యాష్ ఐ. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఐ. సో ఇక్కడ అగైన్ మెయిల్. అండ్ ఐ పర్సెంటైల్. ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఐ ఈజ్ ద సన్ ఆఫ్ ఎల్, రైట్. ఇక్కడ సన్ కాబట్టి ఎస్. ఇక వీళ్ళిద్దరూ భార్య భర్తలు అయి ఉంటారు. ఆల్రెడీ ఏమో ఫీమేల్, ఇక్కడ మేల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫీమేల్ వస్తుంది, రైట్. ఇప్పుడు ఏమంటుండే, హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు ఎల్. ఎన్ రిలేటెడ్ టు ఎల్. ఎల్కి ఎన్ ఏమవుతాడు. సో ఎల్లుకు అంతే వాళ్ళ ఫాదరే కండి. ఇక ఇప్పుడు హస్బెండ్ యొక్క ఫాదర్, వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు కదా. సో వీళ్ళ ఫాదర్ కదా. సో ఈయన హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అవుతాడు. 79. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గోల్డ్ ఏబుల్ మోడ్ ఈజ్ కోడెడ్ యాజ్ హెయిర్. సరే ఇక్కడ సేమ్ క్వశ్చన్ అని, గోల్డ్ అనేది కోడ్ అంటున్నాడు. సో గోల్డ్ కామన్గా వచ్చింది, ఇక్కడ కామన్ వచ్చింది, ఇక్కడ కామన్ వచ్చింది. సో ఈ టర్మ్లో కామన్ ఉన్నది ఏంటి, ఏఈహెచ్ఎఫ్ జీజెడ్ డీజెడ్ ఎఫ్ఓ క్యూసీ. డీజెడ్ కదండి కామన్ ఉంది. సో డీజెడ్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ అగైన్, హౌ మెనీ సచ్ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ కాన్సోనేట్. ఒక కాన్సోనేట్ అనేది కాన్సోనేట్తోనే ప్రిసీడ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ వావెల్. సో మనకు కాన్సోనేట్ వావెల్ కాంబినేషన్ రావాలి. సో కాన్సోనేట్ వావెల్ కాంబినేషన్ అంటే కాన్సోనేట్ వావెల్. కాన్సోనేట్ వావెల్. కాన్సోనేట్ వావెల్. సో 1 2 3 4. ఇంకోటి ఉందా, లేదు. సో 4 ఈజ్ ద ఆన్సర్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్ అండి. సో మీకు ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ కంటిన్యూస్ కాన్సెప్ట్స్, ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్. మీకు కొంతమందికి ఏదైనా ఈ సిలాజిజమ్స్ అవ డౌట్ ఉండొచ్చు, బట్ నేను ప్రతి పాయింట్ మెన్షన్ చేశానండి. మీకు ఏదైనా ఒక పాయింట్ అర్థం కాకపోతే దాన్ని ఒక్కసారి రెఫర్ చేసి మళ్ళీ ఒక్కసారి వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. సో ఈ విధంగా ఈ పేపర్ అనేది కంప్లీట్ అయిపోయిందని, ఈ వీడియో అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చేశారా. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, జాబ్ అప్డేట్స్ అందుతాయి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.